బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెద్దగుట్టపై ఘనంగా వరదపాశం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని పెద్దగుట్టపైన వరదపాశం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్దగుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమంలో భాగంగా గురువారం వేద పండితులు అత్యంత వైభవంగా వరదపాశం నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు జిల్లా నుండి ఆయా మండలాల ప్రజలు, రైతులు, అర్చకులు పెద్దగుట్టపైకి కాలినడకతో వెళ్లి ముందుగా స్వామివారికి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణలతో పలు రకాల తీపి, పిండి పదార్థాలతో తయారు చేసిన భక్తజన సందోహం మధ్య భక్తి శ్రద్ధలతో వరద పాశాన్ని పెద్దగుట్టపై పోసే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వొద్దిపర్తి సంతోషాచార్యులు, మధుకుమారాచార్యులు, చిన్న సంతోషాచార్యులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదంతో పాటు అన్నదానం చేశారు. పెద్దగుట్ట ప్రాంతమంతా గోవింద నామాలతో మారుమ్రోగింది. ఈ స్థల పురాణం గొప్పతనం చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 1000 సంవత్సరాల క్రితం మరి చరిత్ర మన ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇదో సువర్ణాసన పీఠాయ దండకారణ్యవాసిని శ్రీమద్ బీర్పురీశాయ నృసింహాయ స్తు మంగళం. బీర్పూర్ పెద్దగుట్ట లక్ష్మీ నరసింహ గోవింద. జై శ్రీమన్నారాయణ. దాదాపు ఒక 1000 సంవత్సరాల చరిత్ర మనకు మా దగ్గర ఉన్న స్థల పురాణం బట్టి ఇప్పటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి ఈ స్థల పురాణాలకు వెళ్ళినట్టయితే ఈ స్థల పురాణము మనకు కొన్ని గ్రామాలతో కూడుకుని ఉన్నది. ఫస్ట్ తమిళనాడు శ్రీరంగపట్నం. తమిళనాడు శ్రీరంగపట్నం అందరికి తెలుసు కదా. తమిళనాడు శ్రీరంగపట్నం, అక్కడ రంగనాథ స్వామి అందరికి తెలుసు కదా. అక్కడ మొదలైంది మన బీర్పూర్ యొక్క స్టోరీ. బీర్పూర్ కదా అక్కడ మొదలైంది. అక్కడ ఎలా మొదలైంది? పూర్వం ఒక 1000 సంవత్సరాల పూర్వం వొద్దిపర్తి నమ్మాచార్యులు అనే ఆ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు, ఆ తమిళనాడు శ్రీరంగపట్నంలో రంగనాథుని సేవ చేస్తూ ఉంటాడు. మరి ఆయన రంగనాథుని సేవ చేస్తూ నరసింహస్వామిని ఉపాసిస్తాడు. నరసింహస్వామి యొక్క భక్తి అతనికి చాలా ఎక్కువ. మరి అలా నరసింహస్వామి యొక్క భక్తుడు నరసింహస్వామి కళలో ఏ చెప్తే అది చేస్తాడు మరి ఆ నమ్మాచార్యులు. మరి అలాంటి నమ్మాచార్యులకు ఆ ఉగ్ర నరసింహస్వామి స్వయంగా కళలో కనిపించి, నమ్మాచార్య నువ్వు దేశ పర్యటన చేస్తూ ఉండు, మరి నేనే ఎక్కడ ఆగిపోమంటే నువ్వు అక్కడ ఆగిపోయి నాకు సేవ చేయమని ఆ నమ్మాచార్యులకు ఉగ్ర నరసింహస్వామి కళలో చెప్తాడట. అప్పుడు ప్రతి నమ్మాచార్యుడు మరి దేశ పర్యటన తమిళనాడు శ్రీరంగం నుంచి చేసుకుంటూ పర్యటన చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ప్రాంతానికి వచ్చాడట. ఆ మన ప్రాంతంలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న తుంగూరు గ్రామం ఉంది. సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి దేవాలయం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మరి అంత చరిత్ర గలది ఆ వేణుగోపాల స్వామి దేవాలయం. మరి పూర్వం ఈ నమ్మాచార్యులు వస్తూ సాయంత్రం కాగానే అప్పుడు మన పర్యాటకులకు విడిది కేంద్రాలుగా దేవాలయాలే ఉండేది. మరి అప్పుడు ఎలాంటి లాడ్జ్, రెస్ట్ రూమ్లు ఎలాంటి లేవు కదా. దేవాలయాలు విడిది కేంద్రాలు ఉండే ఆ తుంగూరు గ్రామం. అప్పుడు మరి సాయంత్రం సంధ్యావేళ కాగానే స్నానం చేసి సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని మరి అల్పారం తీసుకొని ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలో పడుకున్నాడ వొద్దిపర్తి నమ్మాచార్యుడు. అలా పడుకోగానే మరి అర్ధరాత్రి స్వామివారి కళలో కనిపించి, నమ్మాచార్య నేను ఇక్కడ మీకు కనిపిస్తున్న దండకార్యంలో నేను వెలుచున్నాను, వచ్చి నాకు సేవ చేయి, నువ్వు ఇక్కడే ఆగిపో అని ఆ స్వామివారు కళలో మరి ఆజ్ఞాపించాడట. అలా ఆజ్ఞాపించగానే మరి ఆ నమ్మాచార్యులు ఆ స్వామివారు ఇప్పటికైనా నాకు దర్శనం ఇచ్చాడు కళలో అనుకొని చాలా సంతోషంతో మరి ఉదయాన్నే లేచి తుంగూరు గ్రామస్తులను కొంతమందిని తీసుకొని మరి బయలుదేరి వెళ్ళాడ. అప్పుడు చాలా కీకారణ్యం, ఇప్పటికీ మనం చెప్తాం సువర్ణాసన పీఠాయ దండకారణ్య వాసిని శ్రీమద్ బీర్పురీశాయ నృసింహాయాస్తుమంగళం అంటే పెద్ద దండకారణ్యం. మరి ఇప్పుడే ఇలా అరణ్యం ఉంటే అప్పుడు కొన్ని 1000 ఏళ్ల కింద ఎంత దండకారణ్యం ఉందో మనకు తెలిసిపోతుంది. మరి అంత దండకారణ్యంలో ఒక అర్చకుడు వచ్చి పూజ చేయడం, ఇక్కడ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఆ నమ్మాచార్యుడు స్వామివారి కళలో ఆజ్ఞాపించగా ఎలా అయినా సేవ చేయాలని మరి ఆయన బయలుదేరి వెళ్ళాడ. అలా బయలుదేరి వెళ్ళి ఆ నమ్మాచార్యుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బీర్పూర్ కొండ నేరేళ్ల గ్రామానికి కూడా కాస్త మనకు ఉంది. ఆ నేరేళ్లలో సంస్థానాధీశులు దేశముఖులు పరిపాలించేవారట. అక్కడికి నేరేళ్ల సంస్థానం వెళ్ళి ఆ నమ్మాచార్యుడు, అయ్యా నాకు నరసింహస్వామి ఉపాసకుని నాకు స్వామి కళలో కనిపించి ఇక్కడ పెద్ద కొండల్లో వెలిసినా అని చెప్పాడు. మరి మీరు కాస్త మీ సైన్యాన్ని తోడిస్తే నేను ఆ స్వామిని వెతికి పూజలు చేస్తానని చెప్పాడట.
అలా చెప్పగానే మరి అప్పుడు ఆ రాజుగారు కూడా చాలా దైవ భక్తుడట. అయ్యో అదెంత పని, నరసింహస్వామి అంటారుగా, నేను కూడా వస్తానని చెప్పి తన సైన్యంతో పాటు మరి ఆ రాజుగారు మరి ఈ ఈ ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తున్న కొండలన్నీ పర్యటన చేస్తున్నారట. అలా 16 రోజులు వెతికారట. 16 రోజులు వెతకంగానే మనకి ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద పడ లాంటి పడ స్వామి నాగశేషుడు ఉన్నట్టుగా పాము పడలాగా పడ ఉండి స్వామి స్వయంగా వెలిసి ఉన్నాడట. మరి అలా 16 రోజులు వెతకగానే ఆ నమ్మాచార్యుడికి ఇక్కడ స్వామి వారు కనిపించారట. కనిపించగానే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకొని ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అభిషేకం చేసుకొని వరద పాశం పోసి మరి మళ్ళీ ఆయన గ్రామానికి బయలుదేరి వెళ్ళాడ. మరి అలా గ్రామానికి బయలుదేరి రాత్రి అయింది, మళ్ళీ తెల్లారి సూర్యోదయం అయింది. మరి ఏ అర్చకుని కూడా తెల్లారి దేవునికి నైవేద్యం పెట్టింది తాను తినలేడు. అయ్యో మరి నిన్న వెళ్ళి నేను ఆ కొండల్లో నైవేద్యం పెట్టాను కదా, ఇవాళ కూడా వెళ్ళాలని వెళ్ళి అక్కడ నేరళ సంస్థానం చేసిన దేశముఖుని అడిగారట. అయ్యా ఇప్పటికే 16 రోజులు నీతో వచ్చిన, ఇప్పుడు నీతో మళ్ళీ వస్తే నా రాజ్యం పోతుంది, నేను రాలేను, నువ్వు ఒక్కడవే వెళ్ళు స్వామి అని ఆ నమ్మాచార్యులు చెప్తే ఆ నమ్మాచార్యులు బాధపడుతూ మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నారట. అలా తిరుగు ప్రయాణం చేస్తుంటే ఒక గొల్ల మల్లమ్మ అనే భక్తురాలు ఆ నమ్మాచార్యులు కనిపించి, అయ్యా స్వామివారు ఎందుకో బాధపడుతున్నట్టున్నారే అంటే, అమ్మా నేను నిన్న వెళ్ళి ఆ స్వామికి సేవ చేసి వచ్చాను, ఈ రోజు వెళ్ళలేకపోతున్నాను, మరి ఆ స్వామికి సేవ చేయని కాస్త ముద్ద కూడా అన్నం తినాను అని చెప్తాడట. అప్పుడు గొల్ల మల్లమ్మ చెల్లించి, అయ్యా నేను వెళ్తే మీకేమైనా అభ్యంతరం అంటే, లేదు స్వామి తప్పకుండా నువ్వు వెళ్ళినా మంచిదే, అంటే దేవుడికి కులంతో సంబంధం లేదు. అప్పుడే చెప్పాడు దేవుడు, కులంతో సంబంధం లేదు, నువ్వు వెళ్ళి నైవేద్యం పెట్టి వస్తే నేను సంతృప్తిగా ఉంటా. అంటే ఆ గొల్లమ్మ ఈ ప్రాంతం అంతా తిరిగింది కాబట్టి పాలు పెరుగు పెట్టుకొని గంపలు ఎత్తుకొని ఈ పెద్ద కొండ ఎక్కడం ప్రారంభిస్తుంది. అలా ఎక్కంగా ఇప్పుడు మనకు తిరుమలలో మోకాల పర్వతం ఏ విధంగా ఉందో ఈ కొండ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మరి ఆమె ఎక్కలేక ఆ గంప కింద మోకాలు తట్టుకొని కింద పడిపోతుంది. అప్పుడు ఆమె గాయాలైతాయి, పాలు పెరుగు మొత్తం వృధాగా పోతుంది. అప్పుడు ఆ మల్లమ్మ భక్తితో తిట్టుకున్నాడ, అయ్యా నీ సేవ కొరకు నేను పాలు పెరుగు తెస్తే నన్ను పడగొట్టి నన్ను గాయాలు చేసినావు కదా, మరి ఇదెంత స్వామి, ఇదెంత విడ్డూరం, నీ సేవకే నేను వస్తే నాకు అన్ని గాయాలు చేస్తామని ఆమె ఆర్తితో తిడుతుందట భగవంతుణ్ణి. ప్రేమ ఉంటే భగవంతుని తిట్టొచ్చు, తిడితే వస్తాడు. ప్రహ్లాదుడు ఒకనొక సమయంలో నువ్వు రావా అన్నాడు, అన్నమయ్య నువ్వు రావా అన్నాడు, రామదాసు నువ్వు రావా అన్నాడు. కాస్త ప్రేమతో తిట్టుకున్నా ఓకే. మరి అలా మల్లమ్మ తిట్టుకునేసరికి స్వామివారు బాలుని రూపంలో వచ్చి శంకు చక్ర నామాలు పెట్టుకొని చిన్న బాలుని రూపంలో వచ్చి ఆ మల్లమ్మకు సేవ చేసి, మల్లమ్మ నేను ఆ కొండ నుంచి ఈ కొండ నుంచి ఆ కొండకు వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ వద్దుపర్తి నమ్మాచార్యులకు ఈ విషయాన్ని చెప్పు అనగానే మరి ఆ మల్లమ్మకు వచ్చినవాడు భగవంతుడు అని తెలియదు. పాపం ఆమె వచ్చినవాడు భగవంతుడా కాదా అని తెలియకుండా ఆమెకు సేవ చేసిన కాబట్టి కృతజ్ఞత చెప్పి ఆ మల్లమ్మ వెళ్ళి తిమ్మూరుకు వెళ్ళింది. వెళ్ళి ఆ నమ్మాచార్యులు చెప్తుంది, అయ్యా నేను ఇలా వెళ్తుంటే పాలు పెరగొట్టుకొని వెళ్తుంటే కింద పడిపోతే మరి ఎవరో బాలుడు వచ్చి నాకు సేవ చేసి సపర్యలు చేసి మరి నన్ను ఈ పెద్ద కొండ నుంచి చెండకొండకు వస్తున్నా అని చెప్పాడు అనగానే ఆ నమ్మాచార్యుడు చాలా సంతోషపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు ఉపాసన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు పూజ చేస్తాను, నాకు కలగని దర్శనం నీకు కలిగింది. చూడండి ఎంత గొప్పదో ఆ భగవంతుడు, ఎంత గొప్పవాడు చూడండి. కనిపిస్తాడు సేవ చేసిన వాళ్ళకి మొదట కనిపిస్తాడు దేవుడు. ఏదో కొన్ని వందల సంవత్సరాల పూజలు చేస్తే కనిపించాడు. సేవ ఎవరైతే భక్తితో ఆర్తిగా చేస్తారో వాళ్ళు కనిపిస్తారు. ఆ మల్లమ్మకు మరి అర్చకు నమస్కారం చేసుకొని నువ్వు ఎంత గొప్ప పుణ్యవంతురాలు, నీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆ మల్లమ్మ చెప్పినట్టు ఆ చిన్న కొండకు మరి ఏ విధంగా రావాలనుకున్నాకే ఇక్కడ స్వామివారి పెద్ద కొండ నుంచి చిన్న కొండకు వచ్చినట్టు గుర్రం అడుగులు గుర్తులు కూడా ఇప్పటికి కూడా ఆ చిన్న కొండ పైన ఉన్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఆ పార్వేటోత్సవం చేస్తాము. ఆ పార్వేటోత్సవంలో ఆ గుర్రం అడుగులు గుర్తులు ఇప్పటికి ఉంటాయి. మరి ఆ చిన్న కొండకు వచ్చినట్టు తెలియాలి కదా. అప్పుడు మరి ఆ చిన్న కొండ మీద పాము పడలాంటి పడ మీద స్వామి వెలిసినాక ఒక గొల్లతను మేకలు కాసుకుని మళ్ళీ బాలుని రూపంలో వచ్చి, అయ్యా గొల్లతన నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడట. అయ్యో స్వామి నా దగ్గర మంచినీళ్ళు లేవు, నేను వెళ్ళి కిందికి వెళ్ళి తెస్తాను, నా మేకలకు కాపలా ఉండు అని అడట. అప్పుడు మరి అంగీకరించాడట. అంగీకరించకుండా ఏం చెప్పాడట, ఆ గొల్లతనికి నువ్వు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పాడట. ఆ భగవంతుడు షరతు పెట్టాడట. అలా షరతు పెట్టకుండా వెనుక తిరిగి చూడకుండా వెళ్తా అని చెప్పి మరి మార్గ మధ్యంలో పోతుండగా మరి ఆ గొల్లతనికి అనుమానం వచ్చి ఇంత కొండ మీద చిన్న బాలుడు రావడం ఇది, ఆ మేకల కాపలా ఉంటా అనేది ఇదేదో రాక్షస మాయ అనుకొని మరి ఏం చేసిండు, ఆ నీళ్లు తేకుండా పైకిళ్ళు తేకుండా వచ్చాడు కాబట్టి ఇప్పటికీ చిన్న కొండ మీద నీళ్లు లేవు, ఇంత ఎత్తు మీద కొండ మీద నీళ్లు ఉన్నాయి. భగవంతుడి యొక్క సాక్ష్యం ఇది. ఆ చిన్న కొండ మీద ఇప్పటికీ నీళ్లు లేవు, ఈ కొండ మీద ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. మరి ఆయన నీళ్లు తేకుండా అనే ఒక అధ్యాపకుడు ఉండేవాడు. మరి ఆ అధ్యాపకుడు కొడుకు చాలా క్రూరుడట. మరి ప్రజలను హింసిస్తుండేవాడట. మరి ప్రజలను హింసిస్తుంటే ఆ అవసర ధర్మయ్య చాలా ధర్మరాజు లాంటి వ్యక్తి. అందరూ కూడా బీర్పూర్ గ్రామస్తులు, ధర్మయ్య నీ కొడుకును ఆ విధంగా తయారు చేసేవింది, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, నీ కొడుకు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అందరూ అనేసరికి ఆ అవసర ధర్మయ్యకు
మరి చాలా బాధగా అనిపించి ఆ ఒక్కడే పెద్ద కొండకు వచ్చి, అయ్యా నీకు కస్తూరి తిలకం పెడుతున్నాను, ఈ కస్తూరి తిలకం పెట్టి కిందికి పోయేలోపు నా కొడుకు చనిపోవాలని దండ పెట్టి వనాసన పీఠాయ దండకారుణ్య భాసనే శ్రీమద్వీరపరీషాయ నరసింహాయ స్తు మంగళం. శ్రీ వీరపు లక్ష్మీ నరసింహస్వామి అతి ప్రాచీన క్షేత్రం, అతి పుణ్యక్షేత్రం. ఈ స్వామిని దర్శించుకుంటే సకల కష్టాలు, సకల రోగాలు పోయి సంతానముతోటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఈరోజు శ్రీ వీరపు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతాయి. కానీ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల పెద్దగుట్ట పైకి శ్రీ వీరపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొండపైన వెలిశాడు. ఫస్ట్ ఆ స్వామి దగ్గరకు వచ్చి అక్కడ నమ్మాచార్యులు వారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వరద భాషం పోశారో, ఎందుకు పోశారు? ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, పాడి పంటలతోటి ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, రైతు లేనిదే రాజ్యం లేదు అని, ఆ పండించిన పంటలతోటి డబ్బు సంపాదించే డబ్బు తినలేము కాబట్టి ఆ రైతు కూడా క్షేమంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, రాజ్యం లోపల కూడా ఇది వరకు కరోనా లాంటి ఒక వింత వ్యాధులతోటి ప్రజలు కూడా ఇంకా ఇలాంటి వ్యాధులతో పడకుండా ఆ వరద భాషం పోసి ఆ స్వామికి అనుగ్రహం ఉండి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, లోకా సమస్తాన్ సుఖినో భవంతు అంటూ సర్వే జనాం సుఖినో భవంతు చతుస్సాగ ప్రియంద్రం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాన్ సుఖినో భవంతు అంటూ ఎప్పుడు వేదమంత్రం ఘోషించేది. ఆ నరసింహస్వామి అనుగ్రహంతో భారతదేశం లోపల ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. వీరపూర్ పెద్దగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జగిత్యాల జిల్లా వీరపూర్ మండలం వీరపూర్ గ్రామం లోపల పెద్దగుట్టపై వెలిసిన స్వామి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రం అంటే నదికి దూరంగా ఉన్నదాని క్షేత్రం, నదికి దగ్గరగా ఉన్నదాని తీర్థం అంటారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల ఆ స్వామికి అభిషేకం చేసి వరద భాషం పోసి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ లోకా సమస్తాన్ సుఖినో భవంతంటూ కోరుకుంటూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బాగుండాలి, రైతు బాగున్నప్పుడే అందరూ బాగుంటారు. రాష్ట్రపతి మంచి రైతు బాగుండాలి, రైతు బాగులేనప్పుడు అంతా ఏది కూడా బాగుండదు. కాబట్టి రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒకే చోట ఈ వరద పాశాన్ని దేవుడికి నైవేద్యం అండి. ఈ వరద ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా వర్షం ఆ విధంగా రావాలి, ఆ విధంగా వర్షాలు ఆ విధంగా. జయ 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 నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ నారాయణ జయ లక్ష్మీ నారాయణ జయ జయ నారాయణ జయ నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. పెద్దగుట్ట లక్ష్మీనారాయణ, వీరపూర్ పెద్దగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గోవింద. జై శ్రీమన్నారాయణ. ఇప్పటికి వీళ్ళకే నాకు ఉంది ప్రాక్టీస్, వీళ్ళకే ఎన్సీసీలు ఉన్న వాళ్ళకి ఇది ప్రాక్టీస్. అందరినీ గీనే ఉన్నాడు.